సో అది మొత్తంగా విన్నారు కదా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఏమన్నారు అనే విషయం. సో నీలేష్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు? నాకైతే త్రివిక్రమ్ డైలాగ్ జస్టిఫికేషన్ చేసినట్టుందండి. శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనే ఉంటారన్నట్టు. 10 years నుంచి ఆయన ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల గురించి పోరాడతారు, ప్రజల సమస్యలు తెలుసుకుని పోరాటం చేస్తా ఉంటే ఈయన సరదాగా వెళ్లి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తే జనాలు ఎందుకు సరదాగా తీసుకుంటారు, జన సైనికులు ఎందుకు సరదాగా తీసుకుంటారు? సరే, ఇప్పుడు ఆయన పని చేసేందుకు మాకు ఎట్లానో ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇంకోటి ఆయన తెలియదు ఏంటంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కూడా ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. ఈయనేంట్రా బాబు అవతల మావయ్యని పెట్టుకుని మనకు సపోర్ట్ వచ్చాడు అని చెప్పి. సో అలాంటి పని చేశారు ఆయన. ఇప్పుడు ట్వీట్ చేసి మరి వారి సొంత మీడియాలో అదే కదా, నిన్న ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున వారు అదే ప్రసారం చేస్తూ వచ్చారు కదా. అదే అంటున్నా, ఇప్పుడు ట్వీట్ చేసేదాకా బానే ఉంది. సరే ట్వీట్ చేసేట్లే మనోడు లాస్ట్ టైం ఏదో చెప్పని బ్రదర్ అన్నాడు, సర్లే తర్వాత కవరింగ్ ఇచ్చుకున్నాడు, అంతా బానే ఉంది. ట్వీట్ చేసేదాకా బానే ఉంది. ట్వీట్ చేసిన తర్వాత ఎందుకు ఈక్వేషన్స్ చేంజ్ అయినాయో తెలియదు. సరే ఈక్వేషన్స్ చేంజ్ అని వాళ్ళకి ఏదో మంది ఉండొచ్చు. అంటే నాకు తెలిసి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏమనుకుంటారంటే పవన్ కళ్యాణ్ అంత స్థాయికి నేను ఎదిగిపోయాను, నేను ఏమైనా చేయొచ్చు అన్న ఫీలింగ్ లో ఉన్నారేమో, ఆ అపోహలో ఉన్నారేమో. ఫస్ట్ ఆ అపోహ నుంచి బయటకు రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్థాయికి మీరు ఎదగాలంటే ఈ జన్మ కాదు కదా, ఇంకో 10 జన్మలు ఎత్తినా సరే పని అవ్వదు. యా, లైవ్ కట్ అయినట్టుంది. సరే, కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఒక యాంగిల్ మనం ఇండస్ట్రీ సమస్యలు లాంటి యాంగిల్ గురించి మాట్లాడదాం. సరే, వారు ఫ్యాన్స్కి సంబంధించి ఏం చర్చ జరుగుతూ ఉంది ఇటువంటివన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో గత